హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు వస్త్రానంద్ వాళ్ళ శారీస్ అయితే కనబడ్డాయి అనమాట. ఇంకా వాళ్ళది ఛానల్ కూడా ఉంది కదా, వస్త్రానంద్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా. సో ఒకసారి చెక్ చేశాను, నాకు చాలా బాగా అనిపించాయి. మంచిగా కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్లైన్లో ఎప్పుడు కూడా శారీస్ పర్చేస్ చేయను, చాలా రేర్ అనమాట. ఇయర్లీ ఒక్కసారి పర్చేస్ చేస్తే ఎక్కువ. అందులోనూ నేను శారీస్ ఎక్కువగా కట్టుకోను కాబట్టి నేను వాటిపైన పెద్దగా కాన్సన్ట్రేట్ చేయను. ఈవెన్ కుర్తీ కానీ వేరే ఏ డ్రెస్సెస్ అయినా, బట్టలు అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేయను. ఎందుకంటే నాకు షాప్కి వెళ్ళి బట్టను క్వాలిటీ చెక్ చేసి మంచిగా నేను ముట్టి చూసి నాకు సాటిస్ఫై అయితే మాత్రమే నేను కొనుక్కుంటాను. సో అందుకని చెప్పి నేను ఆన్లైన్ పర్చేస్ తక్కువే. సో ఎందుకో నాకు ఒకసారి వీళ్ళ శారీస్ ప్లస్ కొంతమంది యూట్యూబర్స్ కూడా వీళ్ళది రివ్యూస్ పెట్టారు. ఆ రివ్యూస్ చూసిన తర్వాత ఓకే, బాగున్నట్టే ఉంది, క్వాలిటీ చూడడానికి చాలా బాగుంది అనిపించి ఒక శారీ అయితే ఆర్డర్ చేశా. ఈ శారీ అయితే నాకు 1145 పడింది. యాక్చువల్గా శారీ కాస్ట్ అయితే 1000 రూపీస్ చేంజ్ ఎంతో ఉండే, 100 రూపీస్ కొరియర్ ఛార్జెస్. సో సర్లే అని చెప్పి, కొరియర్ ఛార్జెస్ లేదు, ఫ్రీ షిప్పింగ్ అని పెట్టారు అందులో. బట్ నేను ఆర్డర్ చేసేటప్పటికి 100 రూపీస్ కొరియర్ ఛార్జెస్ అయితే అప్లికబుల్ అయ్యింది. సో ఆర్డర్ చేసిన ఒక 3-4 డేస్కి నాకు ఈ శారీ అయితే వచ్చింది. సో ఇది జస్ట్ అదే చూస్తున్నా ఎలా ఉంది శారీ అని చెప్పేసి. సో చీర అయితే ఇంక అసలు వాళ్ళ పేజ్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కలర్ కానీ, ప్రింట్ కానీ, డిజైన్ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాకపోతే నాకు కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే చీర లుక్ అంతా బాగుంది కానీ కొంచెం క్వాలిటీ వైజ్ క్లాత్ కాస్త అంటే మనం అంత స్టిఫ్గా అనిపించలేదు నాకు. డిజైన్ అంతా బాగుంది, లుక్ బాగుంది, కానీ శారీ క్లాత్ వచ్చి అంతగా క్వాలిటీ అప్ టు ద మార్క్ అని చెప్పి నేను చెప్పలేను. నాకైతే అలానే అనిపించింది. ఎందుకంటే నేను శారీస్లో అంత పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, బట్ చూస్తే తెలుస్తుంది కదా మన క్వాలిటీ. అయితే నాకు అంతగా నచ్చలేదు, యావరేజ్గానే ఉంది. ఇంకా సర్లే ఫస్ట్ టైం తీసుకున్నాం కదా, ఎందుకులే మళ్ళీ రిటర్న్ చేయడము. ఇంకా మళ్ళీ నాకు ఒక 3-4 డేస్ బయటకు వెళ్తున్నా, ఇంకా ఆ టైంలో వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా పక్కింట్లో అంతా నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా విసిగించడం ఎందుకులే అని చెప్పేసి ఉంచేసుకున్నా. సో ఈ శారీ కూడా మా ఆయనకి తెలియకుండా బుక్ చేశాను. ఏమన్నారు, కాకపోతే ఏంటంటే శారీస్ తీసుకోవడం కాదు, కట్టుకోవాలి అనేసి అంటారు ఆయన. నాకు చాలా ఇష్టం శారీస్, బట్ క్యారీ చేయడం అంతగా రాదు. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా చుడీదారు, టాప్స్, కుర్తీస్ ఇలాంటివి యూస్ చేసి ఎక్కువగా శారీస్ అలవాటు లేకపోవడం వల్ల నేను శారీస్ ఎక్కువగా తీసుకోలేదు. సో ఇక మీదట తీసుకోవాలి అని, అలవాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్దలు అవుతున్నప్పటికీ మన అమ్మ ఇలా మంచిగా చీరలు కట్టుకొని ట్రెడిషనల్గా కూడా ఉండేది అనే ఒక మెమొరీ వాళ్ళకు కూడా ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఈ మధ్య శారీస్గా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా ఈ శారీ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. 1150 రూపీస్ వర్త్ నాకు అనిపించలేదు. ఎందుకంటే డిజైన్ ఓకే కానీ క్లాత్ క్వాలిటీ కూడా కొంచెమైనా బాగుండాలి కదా. నాకు చాలా ట్రాన్స్పరెంట్గా శారీ మెటీరియల్ అయితే నాకు అంతగా నచ్చలేదు, నాకు నార్మల్గా అనిపించింది. 1150 రూపీస్ విత్ కొరియర్ ఛార్జెస్ నాకు ఇక్కడ మంచిగా చాలా బాగానే దొరుకుతుంది. 1150 రూపీస్కి కొంచెం బాగుండే శారీనే దొరుకుతుంది. సో మల్లేశ్వరంలో కానీ మీరు షాపింగ్ చేసినట్లయితే మీకు 500-600 కూడా ఎంత బాగుంటాయి తెలుసా శారీస్ అయితే. సో నాకు అందుకని చెప్పి ఇది కొంచెం రేట్ కాస్త ఎక్కువనే అనిపించింది. అండ్ ఎవరైనా కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుద్దేమో అని చెప్పి వీడియో అయితే చేశాను. ఈ శారీ విత్ బ్లౌజ్ వచ్చింది. కొంచెం నాలా సైజు ఉన్న వాళ్ళకైతే ఆ బ్లౌజ్ కూడా సరిపోదు, అందుకని చెప్పి ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్